అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'డాన్ మొగుడు' 50వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. నయన కన్నీళ్లు అతన్నెంతలా కరిగిస్తాయో అతనికి మాత్రమే తెలుసు. ఆమె కోసం తన నేచర్‌ని మార్చుకున్నాడు. చూడగలడా? నయన డోంట్ క్రై అని దగ్గరికి వస్తే, వద్దు అక్కర్లేదు. నీ సానుభూతి. ఎంత హ్యాపీగా వచ్చానో తెలుసా? అరె! తప్పు చేశాను. సారీ చెప్తున్నాను కదా! ఎందుకురా నీకంత కోపం అని అంది నయన. కోపం కాదే బాధ. నీ కంటికి నీ వెంట పడుతున్నందుకు అలసైపోయాను కదా! అని నీల్ అన్నాడు. నయనకు ఆ మాట గట్టిగా తగిలితే నీల్ షర్ట్ పట్టుకొని దగ్గరికి లాక్కొని, అలుసని నేను చెప్పానా? అదే ఉంటే నువ్వు పొమ్మన్నా, నేను తరిమేసినా నీకోసం వస్తానా? నీకోసం గోవాకు వస్తానా? అని ఎర్రబడ్డ కళ్ళతో అడిగింది నయన. తన షర్ట్‌ను పట్టుకున్న నయన చేతికి కోపం వస్తుంటే డీప్ బ్రీత్ తీసుకొని చేతిని విడిపించుకొని వెళ్తుంటే నీల్ దాచిన గన్ వార్డ్‌రోబ్ ఓపెన్ చేసి నీల్ అని పిలిచింది నయన. వెనక్కి తిరిగి చూడలేదు నీల్. నీల్ వెనక్కి తిరిగి చూశాడు ఈసారి. గన్ కణతల దగ్గర ఏం చేసుకొనుంది నయన. నయన అని ముందుకు కంగారుగా వెళ్ళిన నీల్ గివ్ టు మీ. ఇట్స్ నాట్ ఫన్నీ నయన అని అన్నాడు నీల్. నో. ఎందుకురా నువ్వంత బెట్ చేస్తున్నావు? అని నయన ఏడుస్తూ అడిగింది. నయన ఇవ్వమని అంటున్నాను కదా ఇవ్వు. ఇట్స్ ఫుల్లీ లోడెడ్ గన్ అని అంటూ నీల్ కంగారుగా అన్నాడు. నాకేమీ భయం లేదు. ముందు నన్ను ఏడిపించినందుకు సారీ చెప్పని అంది నైనా. వాట్ ద హెల్ నైనా! నువ్వు తప్పు చేసి నన్ను అపాలజీ చెప్పని అంటున్నావా? ముందా గన్నిటివ్వు అని అన్నాడు నీల్. నైనా ముందుకొచ్చిన నీల్ మాటల్లో పెట్టి గన్ చేతుల్లోకి లాక్కోవాలని చూస్తే అది కాస్త ఇద్దరి మధ్య పెనుగులాటలో నయన తెలియక ట్రిగ్గర్ నొక్కడం వల్ల ఫ్లవర్ వాస్‌ని పీస్ పీస్ చేస్తుంది. ఆ వచ్చిన శబ్దానికి గట్టిగా నీల్‌ను హత్తుకుంది. భయంతో నయన గార్డ్స్ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆసిఫ్‌కి ఏం అవ్వలేదని మెసేజ్ పంపి నయనను హత్తుకొని గన్ దూరం విసిరేశాడు నీల్. అదురుతున్న ఆమె గుండెలకు ఏయ్! ఏమీ అవ్వలేదని నీల్ అంటుంటే కళ్ళు తెరిచి చూసిన ఆమెకి ఫ్లవర్ వాస్ పగిలిపోయి కనిపించింది. నీల్‌ని చూసింది నయన. భయం లేదని అన్నావు అని నీల్ అంటే నీల్ ఛాతీ మీద కొడుతుంది. నన్ను ఏడిపించనిదే నీ సోల్ హ్యాపీ అవ్వదు కదా అని వెనక్కి నెడుతుంది నయన. బెడ్ మీద పడిన అతను నయనను కూడా లాక్కుంటే అతని ఒడిలో వాలింది నయన. నీల్ కళ్ళల్లో కోపం లేదు. నవ్వుతూ నీల్ మొహాన్ని దోసిలిలోకి తీసుకొని సారీ అని అంటూ నుదుటి మీద ముద్దిచ్చి సారీ అని రెండు బుగ్గలకి ముద్దిచ్చి సారీ అని నీల్ మొహమంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటుంది నయన. ఎక్కడో మూలన కోపం కూడా పోతే నడుముని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు నీల్. నీల్ కళ్ళలోకి చూస్తూ రెప్పలు మూసి నయనని ఇద్దరి పెదవుల్ని కలిపేసింది. అనుకోని ఆ ముద్దుకి నీల్ మనసు సీతాకోకచిలుకలా ఎగిరితే నీల్ పెదాలని తనే ముద్దాడి వదిలి నీకో విషయం చెప్పాలి. లేదు లేదు చూపించాలని నీల్ షర్ట్ బటన్స్ పీకేసింది నయన. ఏంటని జుట్టుని భుజం వెనక్కి సర్దుతూ వెనక బ్లౌజ్ థ్రెడ్స్ లాగేశాడు నీల్. జారుతున్న బ్లౌజ్‌కు ఎప్పుడో జారిన పైటకు ఆమె భుజాలు నగ్నంగా కనిపిస్తూ ఉంటే ముద్దులు పెడుతూ స్కిన్ సక్ చేసి వదిలాడు. ఆగు స్వామి అని నీళ్లు కష్టంగా విడిపించుకొని ఒక బాక్స్ ముందుంచింది. గిఫ్టా అని నొసలు ముడేసి అడుగుతాడు నీల్. చూడు అని అంది నయన. ఓపెన్ చేసిన నీల్కు ప్రెగ్నెన్సీ కిట్లో పాజిటివ్ కనిపిస్తే అదేంటో కూడా ఐడియా లేని నీల్ వాట్ ఈస్ దిస్ బేబీ డాల్ అని అడుగుతాడు నీల్. నీకు తెలియదా నీల్? క్యూట్గా తలూపాడు నీల్. మరేం వచ్చు? గన్స్ పట్టుకుని తిరగడం వచ్చా అని అంది నయన. నయన స్టాప్ ఇట్. నా వరల్డ్ ఇదే. అనుకోకుండా నువ్వు నా లైఫ్‌లోకొచ్చావు. యూ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను మొదటిసారి ఇంట్రెస్టింగ్‌గా చూసిన అమ్మాయివి. నేను లవ్ చేసిన అమ్మాయివి నువ్వే అని అన్నాడు నీల్. ఉఫ్! అని నీల్ ఒడిలో కూర్చున్న నైనా డీప్ బ్రీత్ తీసుకొని నీల్‌ను గట్టిగా హత్తుకొని నేనొకసారి నీతో ఒక మాట అన్నాను గుర్తుందా? నిన్ను పెళ్లి చేసుకొని, నేను నా కొంగు కట్టేసుకొని, నీ పుట్టే పిల్లలకి బెస్ట్ మదర్ అవ్వాలని గుర్తుందా? అని అంది నైనా. అని నీల్ అంటే నీల్ మెడ చుట్టూ చేతులేసి క్లోజ్ యువర్ ఐస్ డాన్స్ ఆఫ్ అని అంది నైనా. ఏం ప్లాన్ చేస్తున్నావు నైనా? అని నీల్ అన్నాడు. నువ్వు ముందు కళ్ళు మూసుకో అని నైనా అంటే అసహనంగా కళ్ళు మూసుకున్నాడు నీల్. చెవి దగ్గరికి జరిగి చెవిని పంటితో లాగి నీల్ చేతిలో నడుము గిల్లించుకుంది నైనా. అబ్బా రావణ్ అని కీచుగా అరిచి చెవిలో గుసగుసగా కంగ్రాచ్యులేషన్స్ డాన్స్ ఆఫ్. నా అల్లరితో పాటు ఇంకో బుల్లి రాని అల్లరి కూడా నువ్వు భరించాలి లైఫ్ లాంగ్ అని చెప్పింది నైనా. కళ్ళు తెరిచి వాట్ డిడ్ యూ సే అని నయన చెంపను బొటన వేలుతో నిమురుతూ అడిగాడు నీల్. పెరిగిన గుండె చప్పుడుతో నవ్వుతోంది నైనా. ఏయ్ నిన్నే అని నీల్ కసిరితే నీల్ చేతిని నయన తన నాభి మీద ఉంచుకొని నా బొజ్జలో బుల్లి రావణ్ పెరుగుతున్నాడు రావణ్ అని అంది నయన. నీల్ నయన పొట్ట మీదున్న తన చేతిని చూసుకొని తడిదేరిన కళ్ళతో ఆర్ యూ సీరియస్ అని అడిగాడు. ఇంకో 8 మంత్స్‌లో బయటికి వస్తాడు. 5 వీక్స్ అదే ఇది అని అంటూ కిడ్నీ చూపించింది నయన. నీల్‌కు ఊపిరి ఆడని ఫీలింగ్
ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి భావన అతనికి కలగలేదు. చెప్పలేని ఆనందం కళ్ళల్లో సన్నటి నీటి పొర. నయన తడదీరిన కళ్ళతో చూస్తోంది. నయనను గట్టిగా హత్తుకున్నాడు నీల్. అలాగే ఉండిపోయాడు. ఏం మాట్లాడట్లేదు. నీల్ నీకు హ్యాపీగా లేదా? అని నయన అడిగితే ఇద్దరి పెదాలను ముడివేసి తన ఆనందాన్ని ముద్దు రూపంలో చూపించాడు నీల్. నీల్ మెడ చుట్టూ చేతులేసి తనని తాను అతనికిచ్చేసింది నయన. అలాగే పట్టుకుని బెడ్ మీదకు దొర్లించి నాభి మీద ముద్దిచ్చి నేను డాడ్ అవ్వబోతున్నాను కదూ అని అడిగాడు. మారిన గొంతుతో అని నయన అంటే నాభి మీద ముద్దిచ్చి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు నాయనా అని అన్నాడు నీల్. నవ్వుతూ చూస్తూ నేను మాత్రం చేశాను. లేకపోతే కత్తిలాంటి నా రావణ్‌కు మాటొచ్చేయదు అని నవ్వింది నయన. నవ్వాడు నీల్. అబ్బా! ఏం నవ్వారు దొరగారు. నా హార్ట్ ఇంకోసారి స్కిడ్ అయిందని నయన అంటే ఇంక చాలా ఆపవే. ఈ వేషాలకే నేను పడిపోయేదని నయన నుదుటిన ముద్దిచ్చి నాభి మీద వేళ్ళతో నిమురుతూ ఉండిపోయాడు నీల్. ఆ క్షణం అలాగే ఆగిపోతే బాగుండు అని అనిపిస్తోంది అతనికి. నయన పైకి లేచి నీల్‌ని చూసి అత్తమ్మ, అమ్మకు, అప్పాకు చెప్పాలి. నీల్ ఫస్ట్ నీకు చెప్పిన తర్వాత అందరికీ చెప్పాలని అనుకున్నాను అని అంటుంది నయన. నయనను గట్టిగా హగ్ చేసుకుని థాంక్యూ. లైఫ్‌లో నేను మర్చిపోలేని గిఫ్ట్‌నిచ్చావు నాకు నయన అని అన్నాడు నీల్. అలాగే అతని కౌగిల్లో ఉండిపోయిన నయనకు మర్చిపోయిన ఆకలి గుర్తొస్తే డాన్ సాబ్ ఆకలి అని అంది ముద్దుగా. అరవడానికి ఎనర్జీ కావాలి కదా అని నయనను వదిలి షర్ట్ వేసుకుని పద అని అన్నాడు నీల్. ఈ అవతారంతోనే వచ్చేయినా అని అంది నయన. చీర కొంగు జారిపోయి బ్లౌజ్ జారిపోతుంటే చేతులతో కవర్ చేసుకుంటూ చెదిరిన జుట్టుతో ఉన్న ఆమెను చూసి నవ్వి తనే కిందకు వెళ్ళి వేడిగా ఉన్న ఫుడ్ ప్లేట్ తీసుకొని వచ్చాడు నీల్. నీల్ నయనకు తినిపిస్తుంటే నువ్వు తిను అని అతనికి తినిపించి ప్లేట్‌ని ఖాళీ అయ్యాక పక్కనుంచి ఇంత కష్టపడి రూమ్ డెకరేట్ చేస్తే కనీసం బావుందని కూడా చెప్పలేదు నువ్వు అని కంప్లెయింట్‌గా అంది నయన. చుట్టూ చూశాడు. నచ్చిందేమో ఒక స్మైల్ వదిలి పడుకో అని అన్నాడు నీల్. నువ్వు రా అని అతన్ని లాగింది నయన. మీద పడేవాడు చేతులతో బ్యాలెన్స్ చేసుకొని ఆగిపోయాడు నీల్. నీల్ ఛాతీ మీద తల పెట్టుకొని ఇద్దరి చేతి వేళ్లను పెనవేసింది నయన. నీల్ చేతులు ఆమె వెన్నుని చుట్టుకుంటే నయన నీల్ మెడ వంపుల్లో మొహం దాచుకొని అతని నుండి వస్తూ ఉన్న పెర్ఫ్యూమ్ స్మెల్‌ను గుండెల నిండుగా పీల్చుకుంది నయన. నీల్ నవ్వుతూ ఉంటే నీ స్మైల్ బావుంటుంది నీల్. నాకు మైకం కమ్మే వేళ ఐ యామ్ అడిక్టెడ్ టు యూ అని మెడపై కొరికి హగ్ చేసుకుంది నయన. నయనను బెడ్ మీదకు దొర్లించి షర్ట్ విప్పేసి నయన బ్లౌజ్‌ని కూడా దూరం చేసి ఆమె గుండెల్లో మొహం దాచుకొని పడుకున్నాడు నీల్. ఒక్క క్షణం అదిరిన నయన రిలాక్స్ అయితే వెచ్చగా కుడి ఎద మీద పంటిగాటు దిగుతుంది. గట్టిగా రెప్పలను మూసేసి నీల్‌ను గట్టిగా తనలోకి తమకం తాళలేక పొదుముకుంటుంది నయన. నవ్విన నీల్ నయన గుండెల మీద పడుకొని బాడీను బెడ్ మీద వేసి అరచేత్తో పొట్టను నిమురుతూ బేబీ డాల్ అని పిలిచాడు నీల్. కళ్ళు మూసుకున్న నయన నీల్ జుట్టుని నిమురుతూ చెప్పు డ్రావణ్ అని అంది. హనీమూన్ వేస్ట్ అవ్వలేదా అని అన్నాడు నీల్. నీల్ జబ్బ మీద ఒకటి పీకిన నయన సిగ్గుని దాచుకుంటూ నాకు ఊపిరి తీసుకోవడానికైనా వదిలావా రావణ్ అని అంది. హనీమూన్‌కు పోయి పక్కనున్న పెళ్ళాన్ని చూడకుండా ఎదురుగా ఉన్న గుట్టలను రాళ్ళను చూడాలే నేను అని వెటకారంగా అన్నాడు నీల్. అబ్బో సెటైర్లు. పెళ్ళయ్యాక నువ్వు నన్ను చాలా ఘోరంగా అవమానిస్తున్నావు నీల్. ఇంతకు ముందు ప్రిన్సెస్‌లా ట్రీట్ ఇవ్వకుండా నలిపేస్తున్నావు అని అంది ఆవేదనగా నయన. నవ్విన నీల్ ఇంక నుంచి సాఫ్ట్‌గానే ఉంటాలే కానీ పడుకో ఇంకా అని అంటూ నీల్ బెడ్ మీదకు చేరి ఆమెను తన మీదకి తెచ్చుకుంటాడు నీల్. బ్లాంకెట్ ఇద్దరికీ కప్పుతుంది నయన. ఇంకా సిగ్గా అని గుండెల వరకు కప్పుకొని నీల్ టచ్‌ని ఫీల్ అవుతూ నిద్రలోకి జారుకుంది నయన. నెక్స్ట్ డే మార్నింగ్ నీల్ నయనకి తన టైం అంతా ఇస్తూ బయటికి తీసుకొని వెళ్తాడు. బీచ్‌కు కొద్దిగా డిస్టెన్స్‌లోనే ఉంది తాముంటున్న విల్లా. కూల్ వెదర్‌కు నయన సముద్రాన్ని చూస్తూ అలలతో ఆడుకుంటూ కేరింతలు కొడుతూ ఉంటే ఆమెలో ఇంకో పసిపిల్ల కనిపిస్తుంది నీల్‌కు. నవ్వుతూ చూస్తున్నాడతను. ఇంకో 8 నెలల్లో తన రక్తం రాబోతుంది. ఇదే రాత్రి నుండి అతని మనసు ఆనందంతో ముంచెత్తోంది. ఆలోచనలో ఉన్న నీల్ పక్కన కూర్చున్న నయన ఏమైంది నీల్ అని అడిగింది. ఆమెను చూసి విల్లాకు వెళ్ళిపోదాం పదా బేబీ డాల్ అని పైకి లేచాడు నీల్. ఇప్పుడే కదా వచ్చింది. నయన చేతిని పట్టుకుని పైకి లేవదీసి నడుము చుట్టూ చెయ్యేసి ఇంకా చాలు నైనా టయర్డ్ అవుతావు. నా ప్రేమ చూపించాలి పద అని అంటాడు నీల్. నీల్ నాకింకా 5 వీక్స్‌నే నెలలు నిండటానికి ఇంకా టైం ఉందని నైనా అంటే 2 చేతుల్లోకి ఆమెను తీసుకున్నాడు నీల్. నైనా నీల్ భుజాల చుట్టూ చేతులేసి లైఫ్ లాంగ్ ఇలాగే మోస్తావా డాన్ సాబ్ అని అడిగింది.
నీల్ కళ్ళల్లోకే సూటిగా చూస్తూ నవ్వుతూ సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్, "నువ్వు నన్ను బెడ్ మీద మొయ్యి. నేను ఇలాగే మోస్తాను. డీల్ లేనిదే నేనేదీ చెయ్యలేను బేబీ డాల్" అని అంటాడు నీల్. నీల్ బుగ్గను కొరికేస్తుంది నైనా. "రాక్షసి, మార్క్స్ పడతాయే గాడ్స్! నీ భయ్యా చూస్తే అస్సలు బాగోదు" అని అంటాడు నీల్. ఛ! మరి నువ్వు నైట్ పెట్టిన ఘాట్లకు నేనేమనాలని అంటుంది నైనా విల్లా దగ్గరికి రావడంతో. అవి జస్ట్ లవ్ బైట్స్ బేబీ డాల్. పప్పు, ఆకులు తిని ఇలా ముట్టుకుంటే కందేలా తయారయింది నువ్వు. నన్ను బ్లేమ్ చేయకు. తప్పంతా నీదే అని అన్నాడు నీల్. గుర్రుగా చూసిన నైనా బెడ్రూమ్ రావడంతో నీల్ బెడ్ మీదకి వేసి తన పైన చేరి లవ్ బైట్స్ నేను పెడతానని నీల్ నెక్ దగ్గర పళ్ళు దింపి నీల్‌ని చూస్తుంది. తల కింద చేతులుంచుకొని తాపీగా రిలాక్స్ అవుతున్నాడు రావణ్ అని ముద్దుగా అనుకున్న నైనా అతని ఛాతీ మీద ఈగిల్ టాటూని నిమురుతూ ఎంగిలి ముద్రలు వేస్తూ నీల్ అని గోముగా పిలిచింది నైనా. నడుము చుట్టూ చెయ్యేసి ఏంటి అని అన్నాడు నీల్. భయంగా ఉంది నీల్. ఎప్పుడు ఏం జరుగుతుందో అని. అప్పాను చూసినప్పటి నుంచి నా భయం ఇంకా పెరుగుతోంది కానీ తగ్గట్లేదు. నీ మీద కోపంతో పగతో నిన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమో అన్న భయం నన్ను వీడట్లేదు. నీకేమైనా అయితే నా ప్రాణాలతో ఇరుకమాటేన్ అని అంది నైనా. ఏయ్ నైనా, ఇలాంటి వర్డ్స్ మాట్లాడితేనే నాకు నచ్చదని తెలుసు కదా! నా కోపాన్ని బేర్ చెయ్యాలని నీకు తెలియదా? అని అంటాడు నీల్. నైనా కళ్ళ నుండి కన్నీళ్లు జారి అతని ఛాతీని తడిపేస్తే నైనను కిందకు చేర్చి పైన చేరిన నీల్ కన్నీళ్లను బొటనవేలుతో తుడుస్తూ నాకేం అవ్వదు నైనా. ఈ పిచ్చే అర్థం లేని భయాలను తీసేయ్ అని నుదుటి మీద నుంచి పెదవుల ప్రయాణం కొనసాగిస్తూ కంఠాన్ని ఎరుపు రంగు అద్దుతూ ఈ డ్రెస్‌కు జిప్ ఎక్కడే? అని అడుగుతాడు నీల్. తనని డైవర్ట్ చేస్తున్న అతని ప్రేమకి నవ్వుతూ ఎందుకు? సెకండ్ ట్రైమిస్టర్ వరకు నో ఇంటిమేషన్. దూరంగా ఉండాలి డాన్ సాబ్ అని అంది నైనా. నైనా చేతుల్ని తన మెడ చుట్టూ వేసుకున్న నీల్ దూరం ఎక్కడుంది బేబీ డాల్ అని దగ్గరగా ఉన్న ఇద్దరిని చూపిస్తూ అన్నాడు. నవ్విన నైనా మాయ చేసి పడేస్తావే అని గట్టిగా నీల్‌ని తనకి హత్తుకొని లవ్ యూ రావణ్. ఐ లవ్ యూ రా అని మొహమంతా ముద్దులు పెడుతోంది నైనా నవ్వుతూ. నైనా మొహాన్ని దోసిలిలోకి తీసుకున్న నీల్ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అని అడిగాడు. అలా చెప్పేటప్పుడు అతని గొంతులోని ఇన్ని రోజులు నయన లేక చూసిన బాధ ఆమెకి తెలుస్తూ ఉంటే నయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "హుహు. సారీ నీల్. ఇంకెప్పుడూ వెళ్ళను ప్రామిస్" అని అంటూ అతని మెడను కరుచుకుంది నయన. వెనుక ఆమె డ్రెస్ లోపలికి తన చేతిని పోనిచ్చి వెన్ను నిమురుతూ పై వరకు ఆ చేతుల్ని అలాగే తీసుకొని పోయిన నీల్ నయన నెక్ దగ్గర డీప్ కిసెస్‌ని ఇస్తూ "రెడీ అవ్వు. ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ" అని అంటాడు నీల్. ఎక్కడికని నయన నీల్ మొహంలోకి చూస్తూ అడుగుతుంది. సర్ప్రైజ్ అన్నాను కదా వినిపించలేదా? అని నయనను వదిలి బెడ్ మీద దిగుతాడు నీల్. నయన ఫాస్ట్‌గా రెడీ అయితే మధ్యాహ్నం లంచ్ కూడా చేసి నయనను తీసుకొని స్టార్ట్ అవుతాడు నీల్. కార్ ఎయిర్‌పోర్ట్ ముందు ఆగితే నయన మొహానికి మాస్క్ వేసి తను మాస్క్ క్యాప్ పెట్టుకొని ఫ్లైట్ ఎక్కుతాడు. 2 గంటల ఫ్లైట్ జర్నీ తర్వాత ఆమె చేతిని పట్టుకొని బయటకు నడిచిన అతనికి కార్ రెడీగా ఉంటుంది. డోర్ ఓపెన్ చేస్తాడు నీల్. బ్యాక్ సీట్‌లో కూర్చుంది నయన. ఆమె పక్కనే కూర్చుంటాడు నీల్. ఇద్దరి మాస్కులు తీసేసి నయన చేతిని కిస్ చేస్తాడు. దగ్గరికి పొదుముకుంటాడు నీల్. నీల్ భుజం మీద తలవాల్చి ఇద్దరి వేళ్లను పెనవేసిన నయన ఎక్కడికో ఇంకా చెప్పలేదని అంటుంది. చూస్తావు కదా అని నీల్ అంటే అక్కడి నుంచి ట్రాఫిక్‌ను దాటుకొని కార్ వెళ్తుంది. అప్పటికే చీకట్లు ముసురుకుంటే ట్రాఫిక్ వల్ల ఇంకో గంట లేట్ అవుతుంది. భుజం మీద తల పెట్టుకొని పడుకున్న నయన నీల్ ఒడిలోకి జారిపోయి నిద్రలోకి జారుకుంది. నయన తల నిమురుతూ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు నీల్. ఆసిఫ్ కాల్ చేసి బాయ్. ఒక్కరే వెళ్లారెందుకు అని అంటాడు. నన్ను, నా గర్ల్‌ను నేను కాపాడుకోలేననుకుంటున్నావా? నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను ఆసిఫ్. గో బ్యాక్ టు చెన్నై అని సీరియస్‌గా చెప్పి కాల్‌ని కట్ చేసి ఆగిన కార్‌కు టైం చూస్తాడు. నైట్ 8 అవుతోంది. నైనా వేకప్ అని నీల్ నయన బుగ్గల మీద తడితే వచ్చేశామా అని నిద్ర కళ్ళతో అంది నయన. కమ్ అని అంటూ ఆమె చేతిని పట్టుకొని ముందుకు నడిపించాడు నీల్. 4 అడుగులు వేయగానే నయన కళ్ళు పెద్దవయ్యాయి. నిండు పున్నమిలో తాజ్‌మహల్ అందం మరింత ప్రతిబింబిస్తోంది. చల్లటి గాలి ముందుకు నడిచిన ఆమె సంతోషంతో నీల్ అని గట్టిగా అరుస్తుంది. వెనకాల ప్యాంట్ పాకెట్స్‌లో చేతులుంచుకొని నయన వెనక నుండి హత్తుకొని సర్ప్రైజ్ నచ్చిందా? అని అడిగాడు. తన భుజం మీదున్న నీల్ చేతుల మీద తన చేతులుంచి చాలా, చాలా నచ్చింది కానీ ఎవరూ లేరేంటి? అని అడిగింది నయన. లేరు, రారు కూడా. యూ అండ్ మీ ఓన్లీ. నయన గుర్రుగా వెనక్కి తిరిగి చూసింది. భుజాలనెగరేసి ఐ వాంట్ ప్రైవసీ బేబీ అని నయన బుగ్గని లాగి ఇలా రా అని కూర్చోబెట్టిన నీల్ నయన టమ్మీ మీద చెయ్యేసి ఎప్పుడొస్తుంది బేబీ?
8 మంత్స్ టూ లాంగ్ నైనా అని అన్నాడు నీల్. నైనా నీల్ ఒడిలోకి చేరి మెడ మీద చుట్టూ చేతులేసి సారీ అని అంటుంది నైనా. నొసలు ముడేసి ఎందుకు అని అడిగాడు నీల్. ఐ థాట్ నీకిప్పుడే కిడ్స్ ఇష్టం లేదనుకున్నాను. ఇన్ఫాక్ట్ నీకు నిజం చెప్పేటప్పుడు కూడా చాలా భయమేసింది నీల్ అని అన్నది నైనా. నైనా బుగ్గలను ఒత్తి పట్టుకున్నాడు నీల్. కథ ఇంకా ఉంది. మరి నీల్ నయనల ప్రేమకి గుర్తుగా ఒక బాబో పాపో రాబోతున్నారు. మరి ఈ సంతోష సమయంలో నీల్ నయనలు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి వీళ్ళ సంతోషం ఇలాగే ఉంటుందా? లేదా వీళ్ళ సంతోషానికి ఎవరైనా దిష్టి పెడతారా? వీళ్ళ జీవితంలో ఎడబాటు తప్పదా? ఏం జరిగిందో తర్వాత తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.